హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ బ్లాగ్ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ఎంతో రుచికరంగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ రెసిపీ. బటర్ నాన్ చేయాలంటే తందూరి ఇంట్లో ఉండనవసరం లేదండి. తందూరి లేకపోయినా తవా మీద కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం వీడియోలో చూసిద్దాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 కప్పుల మైదా పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా 2 కప్పుల మైదా పిండిని తీసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 1 కప్పు వరకు పెరుగును వేసుకొని మనం ఈ బ్యాటర్ అంతా మ్యాక్సిమం పెరుగుతోనే మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు మనకి పిండి అంతా పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా పెరుగంతా పిండికి బాగా అబ్జర్వ్ అయ్యేలాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా కలిపే చపాతీ పిండిలా కాకుండా కొంచెం జిగురుగా కలుపుకోవాలి బటర్ నాన్ కోసం. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొద్దిగా ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాస్త జిగురుగానే ఉండాలండి పిండి అనేది. ఈ విధంగా మనం డౌ తయారు చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకో 5 మినిట్స్ పాటు పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకో 5 నిమిషాల పాటు బాగా పిండిని అయితే కలుపుకొని ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక 20 to 30 మినిట్స్ వరకు మనం పిండిని అయితే నానబెట్టుకోవాలి. మనకి నాన్స్ సాఫ్ట్గా రావాలి అంటే 30 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే బాగుంటుంది. ఈలోపు బటర్ని కరిగించి పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న పిండిని మనం ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని ఈ విధంగా మనం చపాతీలాగా నాన్ అయితే రెడీ చేసుకోవాలండి. ఈ నాన్స్ మనకి ఎక్కువ మందంగా కాకుండా అలా అని మరీ పల్చగా కాకుండా మనకి చపాతీ మందం ఉంటే సరిపోతుంది. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం అయితే ఈ విధంగా నాన్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఓవెల్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని దీని మీద అయితే పైన వాటర్ అనేది అప్లై చేసేసాను. ఒక లేయర్ పైన అయితే వాటర్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అప్లై చేసేసిన తర్వాత మనకి పొయ్యి మీద తవా వేడవడానికి పెట్టాం కదా, ఆ తవా మీద వాటర్ అప్లై చేసిన సైడ్ తవా మీదకి వేసేలాగా ఈ విధంగా వేసుకొని ఒక సైడ్ అంతా చక్కగా నాన్ అనేది కాలనివ్వాలన్నమాట. ఈ విధంగా చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి. ఈ విధంగా మనమైతే చేసుకోవాలి. ఒక సైడ్ అనేది చక్కగా రోస్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా తవా ఫ్లిప్ చేసుకొని మనమైనా రోటీని అయితే రెండో సైడ్ కాల్చుకోవచ్చు. వాటర్ సపరేట్ అయిపోయి తవా నాన్ అనేది సపరేట్ అయింది కాబట్టి నేను డైరెక్ట్గా స్టవ్ మీదే కాల్చుకుంటున్నానండి. ఈ విధంగా డైరెక్ట్గా స్టవ్ మీద కాల్చుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ మనం నాన్ అనేది రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా ఇంకొక నాన్ని కూడా రెడీ చేసుకొని దాని మీద కూడా తవా మీద మనం రోస్ట్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి బటర్ నాన్స్ అనేవి. బయట వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదు. హెల్తీ మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టుకుంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది, పిల్లలకి హెల్తీగా పెట్టినట్టు కూడా ఉంటుంది మన చేతితో ప్రిపేర్ చేసుకుంటే. ఈ విధంగా రెడీ చేసుకొని దీనికి కాస్త వాటర్ అనేది అప్లై చేసేసి మనం తవా మీద వేసేసుకోవాలి. మా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తింటారండి. సో వాళ్ళు బయటికి వెళ్ళి తినడం ఎందుకని నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా తవా అయితే ఫ్లిప్ చేసేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. రెండో సైడ్ కూడా కాల్చుకుందాము. ఈ విధంగా
స్టవ్ ఫ్లేమ్ అనేది కాస్త హైలో పెట్టుకొని మనం తవాని అటు ఇటు కలుపుకుంటూ అన్ని సైడ్స్ బాగా కాలేలాగా ఈ విధంగా నాన్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట బటర్ నాన్ అనేది చేసుకోవడం. ఇప్పుడు ఈ విధంగా అన్ని నాన్స్ రెడీ చేసుకొని నేను ముందుగా కరిగించి పెట్టుకున్న బటర్ని అయితే ఈ నాన్స్కి అప్లై చేసుకోవాలి. నేను ఇందులో గార్లిక్ అయితే కలపలేదండి, గార్లిక్ ఫ్లేవర్ నాకు అంతగా నచ్చదు. సో అందుకని నేను ఓన్లీ బటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆ బటర్లో కొంతమంది గార్లిక్ అండ్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గార్లిక్ బటర్ నాన్ కూడా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మనం అనేది ఇంట్లో అయితే తవా మీదే మనం బటర్ నాన్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూసారు కదా, మనం ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ బటర్ నాన్స్లోకి చికెన్ కర్రీ కానీ, కాజు పన్నీర్ మసాలా కానీ, లేదంటే ఎగ్ కర్రీ కానీ, ఏ కర్రీ అయినా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఈ బటర్ నాన్స్కి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ బటర్ నాన్. ఈ రెసిపీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.